హలో ఆల్, వెల్కమ్ టు జేఆర్పి క్రియేటివ్ వర్క్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వినాయక చవితి స్పెషల్ ప్రసాదం పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా పాల తాలికలు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ముందుగా గోధుమ పిండిని చపాతీ పిండిలాగా తడుపుకొని చిన్న చిన్నగా తాలికల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం తురుము, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం, కిస్మిస్, కాజు ముక్కలు, కొబ్బరి ముక్కలు, ఇలాచి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని హీట్ అయ్యాక అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక అందులో కాజు ముక్కలు, కొబ్బరి ముక్కలు, బాదం ఇంకా కిస్మిస్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే బాండీలో తగినంత వాటర్ పోసి అందులో తాలికలు వేసుకొని తాలికలు మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. తాలికలు ఉడికే గ్యాప్లో కొన్ని ఇలాచీలు దంచుకొని పౌడర్లా చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. తాలికలు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తాలికలు ఉడికిన తర్వాత తురుముకున్న బెల్లం వేసుకొని కలుపుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులో దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తాలికల పాయసం దగ్గర పడ్డాక ముందుగా మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని చివరిగా ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, వినాయక చవితి స్పెషల్ తాలికల ప్రసాదం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ do like, share, comment and subscribe to JRP Creative Works. Thank you.